ఇప్పటివరకు మనం క్రొవ్వులలో కరిగే విటమిన్లు అయినటువంటి ఏ, డి, ఈ మరియు కే విటమిన్ల గురించి చర్చించాం. నీటిలో కరిగే విటమిన్లు అయినటువంటి బి మరియు సి విటమిన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ విటమిన్స్. నీటిలో కరిగే విటమిన్లు అయినటువంటి బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు మనం ఇంతకుముందు అధ్యాయంలో చర్చించినట్టు ఏ విటమిన్కైనా దాని యొక్క రసాయన నామం మరియు సాధారణ నామం. రసాయన నామం మరియు సాధారణ నామం. విటమిన్ ఏ రసాయన నామం రెటినాల్ అని చెప్పుకున్నాం, సాధారణ నామం యాంటీక్సిరాప్థాల్మిక్ కారకం. విటమిన్ డి క్యాల్సిఫెరాల్, సాధారణ నామం చీపెస్ట్ విటమిన్ లేదా సన్షైన్ విటమిన్. విటమిన్ డి టోకోఫెరాల్, వంధ్వత్వ నిరోధక విటమిన్. విటమిన్ కే ఫిల్లోక్వినోన్, యాంటీ హిమరైజిక్ కారకం. అలాగే విటమిన్ సి రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. నీళ్ళలో కరిగే విటమిన్లలో అతి ముఖ్యమైన విటమిన్ సి. నీళ్ళలో కరిగే విటమిన్లలో అతి ముఖ్యమైన విటమిన్ సి. ఈ నీళ్ళలో కరిగే విటమిన్ అయినటువంటి విటమిన్ సి సాధారణంగా నీళ్ళలో కరిగే విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం సాధారణంగా ఆహార పదార్థాల్లో, అన్ని పులిసిన ఆహార పదార్థాలు లేదా పులిసిన ఫలాల్లో లభిస్తుంది, లేదా నిమ్మజాతి ఫలాలలో లభిస్తుంది. అన్ని నిమ్మజాతి ఫలాలలో లభించే విటమిన్. ఈ నిమ్మజాతి ఫలాల్లో లభించే విటమిన్ అనేటువంటి విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం సాధారణంగా నిమ్మజాతి ఫలాల్లో లభించే విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం అధిక మొత్తంలో ఉసిరి లేదా ఇండియన్ ఆమ్లా అనే ఫలాల్లో లభిస్తుంది. ఉసిరి లేదా ఇండియన్ ఆమ్లా. ఎగ్జామినర్ క్వశ్చన్ ఇలా అడగచ్చు, ఈ క్రింది ఫలాలలో ఏ ఫలాలలో విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది? ఆప్షన్ ఏ నిమ్మజాతి ఫలాలు. మీరు ఆప్షన్ ఏని వెనువెంటనే నమ్మకపోతే అవుట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్లో మీకు 10 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది ఫలాల్లో ఏ ఫలాలలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది? ఆప్షన్ ఏ నిమ్మజాతి ఫలాలు. ఇక్కడ ఏం చెప్పుకున్నాము? నిమ్మజాతి ఫలాలలో విటమిన్ సి లభిస్తుందని చెప్పుకున్నాం. అధిక మొత్తంలో విటమిన్ సి ఎక్కడ లభిస్తుందని చెప్పుకున్నాము? ఉసిరి లేదా ఇండియన్ ఆమ్లా. ఉసిరి లేదా రిచెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ ఆమ్లా లేదా ఉసిరి. విటమిన్ సి రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం ఏం చేస్తుంది? మరి సాధారణ నామం యాంటీ స్కర్వీ కారకం. ఈ యాంటీ స్కర్వీ కారకమైనటువంటి విటమిన్ సిని తీసుకోవడం ద్వారా మానవునిలో కనిపించని వ్యాధి స్కర్వీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంటీ స్కర్వీ కారకమైనటువంటి విటమిన్ సి తీసుకోవడం ద్వారా మానవునిలో కనిపించే వ్యాధి స్కర్వీ. సో ఈ విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం మానవ శరీరంలోకి ఎలా వస్తుంది? వాట్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్? ఏ విధులను ప్రముఖంగా విటమిన్ సి నిర్వర్తిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విటమిన్ సి మానవ శరీరంలోని ఆయుష్ను పెంచే విటమిన్గా చెప్పవచ్చు. ఈ విటమిన్ సిని తీసుకోవడం ద్వారా విటమిన్ సి యొక్క లభ్యత వలన తెల్ల రక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి అధిక మొత్తంలో జరుగుతుంది. ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీ. అధిక మొత్తంలో ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీ ఉత్పత్తి అవుతాయి కనుక, అధిక మొత్తంలో ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీని ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తుంది కనుక ఈ విటమిన్ను గణనీయంగా మరియు అధికంగా తీసుకోవడం ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు కలుగవు. మరియు ఈ విటమిన్ ద్వారా మానవునికి అవసరమైనటువంటి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. తద్వారా మానవుని యొక్క ఆయుష్ పెరుగుతుంది. మరి ఈ విటమిన్ లోపించడం ద్వారా మానవునిలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గిపోవడం ద్వారా మానవునిలో ఆయుష్ క్షీణిస్తుంది మరియు అనీమియా సంభవిస్తుంది. We can see the influence of, we can see the acquisition of anemia because of the lesser number of RBC. Why lesser number of RBC? Because of the lesser intake of vitamin C. Vitamin C ని అల్పంగా తీసుకోవడం ద్వారా ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి లేదా ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుంది. ఇలా తగ్గిపోయినటువంటి అంటే ఇది
విటమిన్ సి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. మరి అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్గా విఆర్ఓ మరియు పంచాయత్ సెక్రటరీలు అడిగినటువంటి క్వశ్చన్, చాలా రిపీటెడ్గా హీట్ సెన్సిటివ్ విటమిన్, ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరైపోయే విటమిన్ సి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని తీసుకుని ఉడికించడం ప్రారంభిస్తే ఆ ఆహార పదార్థాలలో ముందస్తుగా ఆవిరైపోయే విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం. మీరు కావాలంటే ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్, 2 రకాలైనటువంటి నిమ్మ ఊరగాయలు పెట్టుకున్నప్పుడు ఏ ఊరగాయలో విటమిన్ సి యొక్క లభ్యత తగ్గిపోతుంది? ఉడికించినటువంటి నిమ్మ ఊరగాయ లేకపోతే మామూలుగా పెట్టినటువంటి నిమ్మ ఊరగాయ ఉడికించడం ద్వారా ఆ నిమ్మలో ఉన్నటువంటి విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం ఆవిరవటం గమనించవచ్చు. అంటే ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరైపోయే విటమిన్లలో ప్రముఖ స్థానంలో కనిపించే విటమిన్. దీనికి ఫలదీకరణానికి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. మరియు దీనికి కెపాసిటైజేషన్. ఈ విటమిన్ లోపించడం వల్ల, విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం అనే విటమిన్ లోపించడం వల్ల ఆ నిర్దిష్టమైన వ్యక్తులలో ఫలదీకరణం లేదా కెపాసిటైజేషన్ అనే ప్రక్రియ ఆగిపోతుంది. ఎలా ఆగిపోతుందంటే, సాధారణంగా మానవ శరీరంలోని సగటు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్. మానవునిలోని సగటు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్. 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్. మరి ముష్కాలలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత 34.9 డిగ్రీ సెంటీగ్రేడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణ ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ముష్కాలలో ఉంటుంది. 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ముష్కాలలో తక్కువగా ఉంటుంది. 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ముష్కాలలో తక్కువగా ఉంటుంది కనుక మరి ముష్కాలు ఈ శుక్రకణాల విడుదలకు లేదా శుక్రకణాల యొక్క చలనానికి, శుక్రకణాలు అండంతో సంయోగం చెందడానికి అనువైన ఉష్ణోగ్రత 34.9 డిగ్రీ సెంటీగ్రేడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. శుక్రకణాల యొక్క ఉత్పత్తి, శుక్రకణాల యొక్క చలనం, శుక్రకణాల అండంతో సంయోగం చెందటానికి అనుకూలమైన మరియు ఆవశ్యకమైన ఉష్ణోగ్రత 34.9 డిగ్రీ సెంటీగ్రేడ్. కానీ ఎప్పుడైనా మానవునిలో ముష్కాలలో ఉష్ణోగ్రత పెరగడం ద్వారా ఈ శుక్రకణాలలో యొక్క సంయోగం చెందదు. మరియు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ముష్కాలలో విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. శుక్రకణాల యొక్క స్వేచ్ఛాచలనానికి కానీ, శుక్రకణాలు అండం యొక్క కవచాన్ని బద్దలు కొట్టడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకం విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం. వెరీ వెరీ ఇంపార్టెంట్. శుక్రకణాలు అండం యొక్క కవచాన్ని బద్దలు కొట్టడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకం విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం. ఎప్పుడైతే ఉష్ణోగ్రత ముష్కాలలో లేదా శుక్రకణాలలో ముష్కాలలో ఉష్ణోగ్రత పెరగడం ద్వారా ఆ ఉష్ణోగ్రత పెరగడం ద్వారా ఆస్కార్బిక్ ఆమ్లం నిర్వీర్యమైపోయి, ఆస్కార్బిక్ ఆమ్లం నిర్వీర్యమవటం ద్వారా శుక్రం అండాన్ని బద్దలు కొట్టే ప్రక్రియ విఫలమవుతుంది. అంటే మానవ శరీరంలోని సగటు ఉష్ణోగ్రత పెరగటం ద్వారా ఆ వ్యక్తి యొక్క ఫలదీకరణ లేదా సంయోగం, అండం శుక్రకణంతో కలిసే కెపాసిటైజేషన్ అనే ప్రక్రియ విఫలమవుతుంది. మనం తర్వాత అధ్యాయంలో చర్చిస్తాం, కానీ బ్రీఫ్ కూలంకషంగా ఒకసారి చూద్దాం. సాధారణంగా ఫలదీకరణానికి 3 రకాలైనటువంటి దశలు ఉంటాయి. మొట్టమొదటి దశ అండం యొక్క కవచం పైకి శుక్రకణం వాలటాన్ని కెపాసిటైజేషన్ అంటారు. అండం శుక్రకణంతో సంయోగం చెందటాన్ని ఫలదీకరణం అంటాం. ఫలదీకరణం చెందినటువంటి జైగోట్ శుక్రకణం గర్భాశయం యొక్క గోడల మీద వాలటాన్ని పిండ స్థాపన అని 3 ప్రక్రియలు ఉంటాయి. నెంబర్ 1 కెపాసిటైజేషన్. ఈ కెపాసిటైజేషన్కు దోహదం చేసే విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం. అంటే అండం శుక్రకణం యొక్క కవచాన్ని బద్దలు కొట్టడానికి, అండం మీద శుక్రకణం వాలటానికి కానీ, అండం
కవచాన్ని శుక్రకణం బద్దలు కొట్టడానికి కానీ దోహదం చేసే అతి ముఖ్యమైన విటమిన్ సి. ఈ విటమిన్ సి ఏ ఉష్ణోగ్రత పెరగడం వల్ల నిర్వీర్యమైతే, ఈ విటమిన్ సి ఏ ఉష్ణోగ్రత పెరగడం వల్ల నిర్వీర్యం అవడం ద్వారా ఫలదీకరణం జరగదు. ఈ విఫలమైనటువంటి ఫలదీకరణం, ఇలా వైఫల్యం చెందినటువంటి ఫలదీకరణం నుంచి ఇలా వైఫల్యం చెందినటువంటి ఫలదీకరణంలో లేదా కెపాసిటైజేషన్ తద్వారా, అంటే ఈ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు కాన్సెప్ట్స్. ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరయ్యే విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం. రెండవ అతి ముఖ్యమైన టాపిక్, అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయగలిగినటువంటి ఏకైక విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం. ఫలదీకరణానికి ముందు జరిగేటువంటి ప్రక్రియ అయినటువంటి కెపాసిటైజేషన్కు దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి విటమిన్ సి. అంటే చూడండి, విటమిన్ సి ఉష్ణోగ్రత మధ్య చాలా అవినాభావ సంబంధం. ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, విటమిన్ సి నిర్వీర్యమైపోతుంది. ఎప్పుడైతే విటమిన్ సి నిర్వీర్యమైపోతుందో కెపాసిటైజేషన్ విఫలమైపోతుంది. అంటే ఫలదీకరణానికి ముందు జరగవలసిన కెపాసిటైజేషన్ అనే ప్రక్రియకు దోహదం చేసే అతి ముఖ్యమైన విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం. ఇది విటమిన్ సి యొక్క ప్రముఖమైనటువంటి విధి. మరి మరొక విధిని నిర్వర్తిస్తుంది విటమిన్ సి. సాధారణంగా కొల్లాజన్ అనే ఫిలమెంట్ ఏర్పడడానికి దోహదం చేస్తుంది. ఎలా కొల్లాజన్? రెండు ఎముకల మధ్య భాగంలోని, ఫర్ ఎగ్జాంపుల్ 2 కీళ్ల భాగంలో ఉన్నటువంటి లేదా 2 ఎముకలు అతకబడడానికి అవసరమైనటువంటి పదార్థాన్ని కొల్లాజన్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దంతాలు మరియు క్రింది లేదా పై దవడ అతకబడడానికి మధ్యలో ఉన్నటువంటి ప్రోటీన్ పదార్థాన్ని కొల్లాజన్ అని అంటారు. ఈ కొల్లాజన్ ఏర్పడడానికి దోహదం చేసే విటమిన్ సి లేకపోతే కొల్లాజన్ ఉండదు. తద్వారా దంతాల యొక్క చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరియు చిగుళ్ళ నుండి రక్తస్రావం మరియు అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దంతాలు లేదా చిగుళ్ళ నుండి రక్తస్రావం మరియు అంతర్గత రక్తస్రావం ఏ వ్యాధి యొక్క లక్షణాలు? స్కర్వీ వ్యాధి యొక్క లక్షణాలు. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కనిపిస్తుంది? విటమిన్ సి. ఎందువల్ల కనిపిస్తుంది? విటమిన్ సి అనేది కొల్లాజన్ అనే ప్రోటీన్ ఏర్పడడానికి దోహదం చేస్తుంది. కొల్లాజన్ అనేది దంతాలు మరియు దవడ లేకపోతే ఏ 2 ఎముకల మధ్య అతకబడడానికి, రెండు ఎముకల మధ్యనైనా సరే 2 ఎముకలను అనుసంధానించడానికి దోహదం చేసే పదార్థం కొల్లాజన్. అది ఏర్పడడానికి దోహదం చేసే విటమిన్ సి. విటమిన్ సి లేనప్పుడు కొల్లాజన్ ఏర్పడదు. తద్వారా అంతర్గత రక్తస్రావం, దంతాలు మరియు చిగుళ్ళ నుండి, దంతాలు మరియు దవడ ఎముకల నుంచి రక్తంను అనుసంధానం చేయడానికి కొల్లాజన్ అనేది అవసరం. ఈ 2 విఫలమవటం ద్వారా చిగుళ్ళ నుంచి కూడా రక్తస్రావం జరుగుతుంది. దిస్ ఈజ్ 1 డైమెన్షన్. ఎర్ర రక్త కణాల్లో ఉత్పత్తికి దోహదం చేస్తుంది. నెంబర్ 2, కొల్లాజన్ ఫిలమెంట్ ఏర్పడడానికి దోహదం చేస్తుంది. ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరయ్యే విటమిన్. నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విటమిన్ కొల్లాజిన్ అనే ప్రోటీన్ లేదా ఫిలమెంట్ ఏర్పడడానికి దోహదం చేస్తుంది కనుక ఆ విటమిన్ లోపించిన వ్యక్తులలో చిగుళ్ళు లేదా దంతాల నుంచి రక్తస్రావం జరుగుతుంది కనుక ఈ విటమిన్ లోపం వల్ల కనిపించే వ్యాధిని స్కర్వీ వ్యాధి అని అంటారు. సాధారణంగా అన్ని నిమ్మజాతి ఫలాల్లో ఈ విటమిన్ అధికంగా లభిస్తుంది. కానీ అధిక మొత్తంలో అన్ని ఫలాల్లోకి అధికంగా లభించే విటమిన్ ఫలం అన్నప్పుడు ఇండియన్ ఆమ్లా లేదా ఉసిరి అనేది ప్రముఖమైనటువంటి టాపిక్. ఇది విటమిన్ సికి సంబంధించినటువంటి టాపిక్. ఈ ఏరియాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఏరియాస్: లోపించడం వలన కలిగే వ్యాధి స్కర్వీ, ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరయ్యే విటమిన్ B9 కూడా ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరైపోతుంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి విటమిన్ సి ఈజ్ ద బెస్ట్ చాయిస్. విటమిన్ సి ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరయ్యే అతి ముఖ్యమైన విటమిన్. ఇది విటమిన్ సికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్, బి కాంప్లెక్స్ విటమిన్స్. అసలు మొట్టమొదటిసారిగా కనుగొనబడినటువంటి విటమిన్లు ఈ విటమిన్లు. బెరీ లేదా విటమిన్ B1
లేదా థయామిన్. రసాయన నామం గుర్తుపెట్టుకోండి అమ్మా. విటమిన్లు అనగానే ఎట్టి పరిస్థితుల్లో వెరీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆన్సర్ రాయాలి విటమిన్లకు సంబంధించి. విటమిన్లు, వ్యాధులు, హార్మోన్ల చాప్టర్లో ఒక తప్పు ఆన్సర్ ఒక సింపుల్ క్వశ్చన్కి తప్పు పెట్టావంటే నువ్వు రేస్ నుంచి వెళ్ళిపోయినట్టే. కనపడటానికి అది ఒకే క్వశ్చన్ లాగా కనిపిస్తుంది, కానీ ఆ క్వశ్చన్ తప్పు పెట్టే సీరియస్ అభ్యర్థులు ఎవరూ ఉండరు. విటమిన్లు, హార్మోన్లు, వ్యాధులు, దీస్ ఆర్ ద వెరీ ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్స్. అందుకే రిపీటెడ్గా వాటి యొక్క రసాయన నామాలు, సాంకేతిక నామాలు మరియు వాటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులను రిపీటెడ్గా మననం చేస్తున్నాను. మీరు వెరీ ఇంపార్టెంట్. ఆ 3 అధ్యాయాల నుంచి, జీవశాస్త్రంలోని ఈ 3 అధ్యాయాల నుంచి ఏ ఒక్క చిన్న క్వశ్చన్ మిస్ అయినా రేస్ నుంచి నువ్వు వెనకబడిపోతావు. మరలా దాన్ని రీకవర్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. విటమిన్ B1 రసాయన నామం థయామిన్. ఆహార పదార్థాలలో సాధారణంగా మొట్టమొదటిసారిగా కనుగొనబడినటువంటి విటమిన్గా ఈ విటమిన్ని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త సముద్రయానానికి వెళ్ళినటువంటి జపాన్ యాత్రికులు లేదా జపాన్ నావికులు అనేక నెలల పాటు సముద్రంలోనే ఉండటం వలన వారికి ఆహార పదార్థాలు, సముద్రాహార పదార్థాలని భుజించుతూ ఎటువంటి భూమిపై లభించే ఆహార పదార్థాలు లభించకపోవటం వలన సముద్ర ఆహార పదార్థాలను మాత్రమే భుజించే వారిలో, సముద్రాహార పదార్థాలు మాత్రమే భుజించే వారిలో ఆ వ్యక్తులలో గుండె యొక్క పరిమాణం పెరగటం, ఎన్లార్జ్డ్ హార్ట్, వ్యాకోచించబడినటువంటి గుండె యొక్క పరిమాణం గుర్తించినటువంటి వీరు హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త, వీరిలో ఏదో ఒక కారకం లోపించడం వల్ల ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఈ వ్యాధి వస్తుందని గుర్తించి దానికి కారకమైనటువంటి, అంటే వీరు గోధుమ మరియు బియ్యం వంటి ఆహార పదార్థాలను భుజించకపోవటం వలన ఈ వ్యాధి వస్తుందని గుర్తించిన హాప్కిన్స్ వీటిని విటమిన్లుగా గుర్తించాడు. మనం విటమిన్ల ఇంట్రడక్షన్ అధ్యాయంలో చెప్పుకున్నాం, గుర్తు తెచ్చుకోండి. అంటే వరి మరియు గోధుమ యొక్క బాహ్య పొట్టులో లభించే అతి ముఖ్యమైనటువంటి విటమిన్, వరి యొక్క బాహ్య పొట్టులో మరియు గోధుమ యొక్క బాహ్య పొట్టులో లభించేటువంటి, బాహ్య పొట్టు అంటే పొట్టు తర్వాత ఉన్నటువంటి లేత పసుపు రంగులో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పదార్థం, లేత గోధుమ రంగులో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పదార్థం. అంటే బియ్యం మరియు గోధుమ యొక్క బాహ్య పొట్టులో లభించే అతి ముఖ్యమైనటువంటి విటమిన్ B1 మొట్టమొదటిసారిగా గుర్తించబడినటువంటి విటమిన్ B1 రసాయన నామం థయామిన్. రసాయన నామం థయామిన్. మరి ఇది లోపించడం వలన బెరిబెరి అనే వ్యాధి జపాన్ దేశపు యాత్రికులకు వచ్చిందని గుర్తించాం. కనుక ఈ విటమిన్ లోపం వలన వచ్చే వ్యాధి బెరిబెరి, కనుక దీన్ని యాంటీ బెరిబెరి కారకం అని అంటారు. యాంటీ బెరిబెరి కారకం, యాంటీ బెరిబెరి కారకం. అంటే బెరిబెరి అంటే చూడండి, వెరీ ఇంపార్టెంట్. B1 బెరిబెరి, B1 లోపం వలన కనిపించే వ్యాధి, విటమిన్ B1 లోపం వలన కనిపించే ప్రముఖమైన వ్యాధి బెరిబెరి, ప్రముఖమైన వ్యాధి బెరిబెరి. మరి ఎక్కడ లభిస్తుంది? బియ్యం యొక్క బియ్యం మరియు గోధుమ యొక్క బాహ్య పొట్టులో. ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్డ్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ లో ఈ క్రింది విటమిన్లలో ఏ విటమిన్ లభిస్తుంది? విటమిన్ B1. బాయిల్డ్ రైస్ లేదా బ్రౌన్ రైస్ అంటే అన్పాలిష్డ్ రైస్, పైన పొట్టు మాత్రమే తీసి తౌడు యథావిధిగా ఉంచబడినటువంటి రైస్ని బ్రౌన్ రైస్ అంటాం. దీనిలో విటమిన్ B1 లభిస్తుంది. మరి బాయిల్డ్ రైస్ అంటే వడ్లగుండా నీటి ఆవిరిని పంపించడం ద్వారా పైన వరి యొక్క బాహ్య పొట్టులో ఉన్నటువంటి థయామిన్ను పునఃస్థాపితం చేయబడగా ఏర్పడినటువంటి, మీరు ఇడ్లీ రవ్వలో ఉపయోగించేటువంటి ఇడ్లీ కానీ, లేకపోతే సాధారణంగా బాయిల్డ్ రైస్లో ఉప్పుడు బియ్యంలో కనిపించే, ఇలా అయినా అప్లికేటివ్ క్వశ్చన్లో కూడా ఇలా అడగచ్చు, ఈ క్రింది విటమిన్లలో ఏ విటమిన్ ఉప్పుడు బియ్యంలో లభిస్తుంది? ప్రముఖంగా కనిపించే విటమిన్ B1 లేదా థయామిన్. ఈ విటమిన్ లోపించడం వల్ల కలిగే వ్యాధి యాంటీ బెరిబెరి. దీని లోపం వల్ల కలిగే వ్యాధి బెరిబెరి. మరి ఈ విటమిన్ ఏం పని చేస్తుంది? వాట్ ఆర్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ విటమిన్? ఏం పని చేస్తుందంటే సాధారణంగా పిండి పదార్థాల
పదార్థాల యొక్క తయారీ మరియు వినియోగం. అంటే తయారీ మరియు వినియోగం అంటే అక్కడ టూ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. పిండి పదార్థాలు మోనోసాకరైడ్లు పాలీసాకరైడ్లుగా ఏర్పడడానికి కానీ, పాలీసాకరైడ్లు మోనోసాకరైడ్లుగా ఏర్పడడానికి కానీ, ఏర్పడినటువంటి మోనోసాకరైడ్ల నుండి శక్తిని విడుదల చేయండి. అంటే పిండి పదార్థాల యొక్క సాచురేషన్, పిండి పదార్థాల యొక్క మెటబాలిజం, పిండి పదార్థాల యొక్క సంశ్లేషణ లేదా పిండి పదార్థాల యొక్క మెటబాలిజంకు దోహదం చేసే విటమిన్. పిండి పదార్థాల యొక్క మెటబాలిజంకు దోహదం చేసే అతి ముఖ్యమైన విటమిన్ విటమిన్ B1 లేదా థయామిన్. సాధారణ నామం యాంటీ బెరిబెరీ కారకం. ఇది లోపించడం వలన కలిగే వ్యాధి బెరిబెరీ. బియ్యం మరియు గోధుమ యొక్క బాహ్య పొట్టులో లభించే అతి ముఖ్యమైన విటమిన్. బెరిబెరీ అనగా వ్యాకోచించబడినటువంటి గుండె. ఇది విటమిన్ B1కు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ విటమిన్ B2 రసాయన నామం రిబోఫ్లావిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బి కాంప్లెక్స్ విటమిన్లలో అతి ప్రముఖమైన మరియు గణనీయమైనటువంటి విటమిన్. మనం సబ్జెక్ట్ ఓరియంటేషన్ కాదు, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ విటమిన్ B1 ఇన్ ద B2 ఇన్ రిలేటెడ్ విత్ ఎగ్జామినేషన్? ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన అతి ముఖ్య విటమిన్. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన అతి ముఖ్యమైన విటమిన్ విటమిన్ B2 లేదా రిబోఫ్లావిన్. ఈ విటమిన్ ఉండటం వల్లనే ఆవు పాలకి గేదె పాలు తెల్ల రంగులో ఉంటాయి, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. లేకపోతే ఎలా అడగచ్చు, ఈ క్రింది విటమిన్లలో ఏ విటమిన్ ఆవు పాలలో మాత్రమే కనిపించే విటమిన్? విటమిన్ B2 లేదా రిబోఫ్లావిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు సాల్వ్ చేయలేనటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం హీట్ సెన్సిటివ్ విటమిన్ గురించి విన్నాం. హీట్ సెన్సిటివ్ విటమిన్ అంటే ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరయ్యే విటమిన్ గురించి చెప్పుకున్నాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ విటమిన్ C. బట్ దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ నోన్ యాజ్ ఫోటో సెన్సిటివ్ విటమిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫోటో సెన్సిటివ్ విటమిన్. కాంతి సోకగానే ఆవిరైపోయే విటమిన్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోటో సెన్సిటివ్ విటమిన్. హీట్ సెన్సిటివ్ విటమిన్ ఈస్ విటమిన్ C. ఫోటో సెన్సిటివ్ ఈజ్ విటమిన్ B2. ఎందుకని? పాల ప్యాకెట్, పాలు వైట్ కలర్ ప్యాకెట్లో సరఫరా చేస్తారు, నీళ్ళేమో ట్రాన్స్పరెంట్ ప్యాకెట్లలో సరఫరా చేస్తారు. ఇప్పుడు అబ్జర్వ్ చేశారు మీరు? ఎందుకని పాల ప్యాకెట్ కూడా ట్రాన్స్పరెంట్ కలర్లోనే ఉండొచ్చు కదా, వాటర్ ప్యాకెట్ లాగా? ఎందుకనంటే సూర్యకాంతి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు, ట్రాన్స్పరెంట్ ప్యాకెట్ ఉంటే అతినీల లోహిత కిరణాలు పాలలో ఉన్నటువంటి రిబోఫ్లావిన్ను నిర్వీర్యం చేస్తాయి. కనుక అంటే సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాల ద్వారా నిర్వీర్యమయ్యే అతి ముఖ్యమైన విటమిన్. సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాల ద్వారా నిర్వీర్యమయ్యే అతి ముఖ్యమైన విటమిన్ విటమిన్ B2 లేదా రిబోఫ్లావిన్. విటమిన్ B2 లేదా రిబోఫ్లావిన్ ఫోటోసెన్సిటివ్ విటమిన్. మరి సాధారణ నామం యాంటీ గ్లాసైటిస్ కారకం. యాంటీ గ్లాసైటిస్ కారకం. యాంటీ గ్లాసైటిస్ అంటే ఈ విటమిన్ లోపం వలన విటమిన్ సికి దీనికి సాధారణంగా ఆల్మోస్ట్ సిమిలర్ అసెస్మెంట్ ఉంటుంది కానీ ఎంటైర్లీ డిఫరెంట్. విటమిన్ C అనే విటమిన్ లోపించడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతుంది. విటమిన్ B2 లోపించడం వలన పెదాల యొక్క మధ్య భాగం నుంచి గ్లాసైటిస్, నోటిపూత లేదా చిగుళ్ళ నుంచి కాకుండా నోటిపూత మరియు పెదాల యొక్క మొదలు ప్రాంతం నుంచి లేదా పెదాల నుంచి రక్తస్రావం జరగటాన్ని గ్లాసైటిస్ అని అంటాము. విటమిన్ C లోపం వలన వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండింటికి విటమిన్ Cకి విటమిన్ B2కి దాదాపుగా సారూప్యతలు ఉంటాయి, కానీ వ్యత్యాసాలతో కూడిన సారూప్యతలు. ఇది విటమిన్ C అనుకుందాం, విటమిన్ B2 అనుకుందాం. ఈజ్ ఏ హీట్ సెన్సిటివ్ విటమిన్, ఇది ఈజ్ ఏ ఫోటో సెన్సిటివ్ విటమిన్. కాంతి ద్వారా నిర్వీర్యమయ్యే విటమిన్, ఉష్ణోగ్రత ద్వారా నిర్వీర్యమయ్యే విటమిన్. విటమిన్ C లోపించడం వలన
బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్. బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్ అంటే చిగుళ్ళ నుండి రక్తస్రావం. చిగుళ్ళ నుండి రక్తస్రావం. B2 లోపించడం వలన, విటమిన్ B2 లోపించడం వలన నోటిపూత సంభవిస్తాయి. నోటిపూత సంభవిస్తాయి. ఇది విటమిన్ B2 లేదా రిబోఫ్లావిన్కి సంబంధించిన సమాచారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ విటమిన్ B3 లేదా నియాసిన్. విటమిన్ B3 లేదా నియాసిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శక్తి ఉత్పన్నక పదార్థమైనటువంటి నికోటినమైడ్ డైఫాస్ఫేట్ అనే పదార్థం నుండి సహజ సిద్ధంగా మానవ శరీరంలోకి తయారు కాబడే విటమిన్. నికోటినమైడ్ డైఫాస్ఫేట్ లేదా NADP అనే పదార్థాల నుంచి, నికోటినమైడ్ డైఫాస్ఫేట్ లేదా NADP అనే పదార్థాల నుండి మానవ శరీరంలో సహజ సిద్ధంగా తయారు కాబడి నియాసిన్, నికోటినమైడ్ డైఫాస్ఫేట్, నికోటినమైడ్ డైఫాస్ఫేట్ నుండి సహజ సిద్ధంగా తయారయ్యేవి. రసాయన నామం చూసాం నియాసిన్. మరి సాధారణ నామం యాంటీ పెల్లాగ్రా కారకం. విటమిన్ B1 లోపం వలన బెరిబెరి, విటమిన్ B2 లోపం వలన గ్లాసైటిస్, విటమిన్ B3 లోపం వలన పెల్లాగ్రా. వాట్ ఈస్ పెల్లాగ్రా? చర్మంపై అరచేతి అంత పరిమాణంలో చర్మ సంబంధ వ్యాధులు లేదా పొడిబారినటువంటి చర్మం కనిపించడం ఈ వ్యాధిలోని ప్రధానమైన లక్షణం. అరచేతి మందంలో, అరచేతి అంత పరిమాణంలో చర్మం పొడిబారినట్లు కనపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 కారకాల వలన చర్మం పొడిబారుతుంది. ఒకటి థైరాక్సిన్ అనే హార్మోన్ లోపించినటువంటి వ్యక్తులలో, థైరాక్సిన్ హార్మోన్ అనే లోపించిన వ్యక్తులలో పొడిబారిన చర్మం లేదా డ్రై స్కిన్ కనబడుతుంది. మరియు విటమిన్ B3 లోపించిన వ్యక్తులలో కూడా, విటమిన్ B3 లేదా నియాసిన్ లోపించిన వ్యక్తులలో కూడా చర్మం పొడిబారినటువంటి చర్మం కనిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పెల్లాగ్రా లోపించడం ద్వారా ఆ వ్యక్తులలో సహజ సిద్ధంగా విటమిన్ B3 లేదా నియాసిన్ లోపించడం వల్ల ఆ వ్యక్తులలో పెల్లాగ్రా అనే వ్యాధి కనిపిస్తుంది. ఆ వ్యక్తులలో పెల్లాగ్రా అనే వ్యాధి కనిపిస్తుంది. నెక్స్ట్ విటమిన్ B5, B6, B7. B5 ప్యాంటోథెనిక్ ఆమ్లం, B6 పైరిడాక్సిన్, విటమిన్ B7 బయోటిన్. వీటికి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో సమాచారం అందుబాటులో లేదు, మరియు ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడగనటువంటి అంశం. నెక్స్ట్ విటమిన్ B9, ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలిక్ ఆమ్లం. వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ B9, విటమిన్ C, విటమిన్ B12. ఈ చార్ట్తో చాలా సమాచారం వస్తుంది. విటమిన్ B9 మరియు విటమిన్ B12, విటమిన్ B9 మరియు విటమిన్ B12 మనం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. ఈ రెండు విటమిన్ల లోపం వలన అనీమియా సంభవిస్తుందని చెప్పుకున్నాం. విటమిన్ C కూడా కొద్ది మొత్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది, కానీ దాని లోపం వల్ల కూడా అనీమియా వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రముఖంగా అయితే విటమిన్ B9 మరియు విటమిన్ B12 లోపం వలన, విటమిన్ B9 లోపం వలన మెగాలోబ్లాస్టిక్ అనీమియా మరియు విటమిన్ B12 లోపం వలన పెర్నిషియస్ అనీమియా సంభవిస్తాయి. మరి విటమిన్ B9 మరియు విటమిన్ C లు హీట్ సెన్సిటివ్ విటమిన్స్. ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరయ్యే విటమిన్లు అని అడిగినప్పుడు విటమిన్ C ఆప్షన్స్లో లేకపోతే తప్పనిసరిగా మీరు వెతకవలసిన ఆప్షన్ విటమిన్ B9. ఈ 2 విటమిన్లు ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరవుతాయి. ప్రముఖంగా అయితే విటమిన్ C. రసాయన నామం ఫోలిక్ ఆమ్లం. సాధారణంగా ఈ విటమిన్ మానవ శరీరంలో సహజ సిద్ధంగా తయారయ్యే విటమిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పిండానికి అవసరమైనటువంటి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేసే విటమిన్. కనుక దీని లోపం వల్ల కనిపించే అనీమియా మెగాలోబ్లాస్టిక్ అనీమియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలిక్ ఆమ్లం రసాయన నామం.
ఇది పిండానికి పిండ దశలో పిండమునకు అవసరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేసే అతి ముఖ్యమైన విటమిన్. దీని లోపం వల్ల కనిపించే అనీమియా మెగాలోబ్లాస్టిక్ అని. పిండ దశలో ఉన్నటువంటి మెగాలోబ్లాస్ట్ దశలో ఎర్ర రక్త కణాలు అందుబాటు లేకపోవటం వలన, ఎర్ర రక్త కణాలు సరిగా అందకపోవటం వలన కనిపించే అనీమియా మెగాలోబ్లాస్టిక్ అనీమియా. మెగాలోబ్లాస్టిక్ అనీమియా. నెక్స్ట్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో అతి ముఖ్యమైనటువంటి విటమిన్ B12, సయనకోబాలమైన్. మధ్యస్థ మూలకం కోబాల్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనకు 3 మధ్యస్థ మూలకాలు వచ్చినాయి. హీమోగ్లోబిన్లోని మధ్యస్థ మూలకం ఐరన్, హరిత రేణువులోని మధ్యస్థ మూలకం క్లోరోఫిల్, హరిత రేణువులోని మధ్యస్థ మూలకం మెగ్నీషియం, మరియు విటమిన్ B12లోని మధ్యస్థ మూలకం కోబాల్ట్. విటమిన్ B12 లేదా సైనకోబాలమైన్లోని మధ్యస్థ మూలకం కోబాల్ట్. అంటే విటమిన్ B12 లేదా సైనకోబాలమైన్ సహజ సిద్ధంగా మానవ శరీరంలో ఈ కోలై అనే సూక్ష్మజీవుల సహాయంతో మానవ శరీరంలో పెద్ద ప్రేగులో తయారయ్యే విటమిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో సహజ సిద్ధంగా ఈ కోలై సహాయంతో తయారయ్యారు. లేకపోతే ఇలా అప్లికేటివ్ క్వశ్చన్ అడగచ్చు. ఒక వ్యక్తి అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్ని తీసుకోవడం ద్వారా అతనిలో ఏ విటమిన్ యొక్క లోపం కనిపిస్తుంది? యాంటీబయాటిక్స్ తీసుకున్నావు, ఆ యాంటీబయాటిక్స్ యొక్క ప్రభావం వల్ల నీ శరీరంలో ఉన్నటువంటి ఈ కోలై చనిపోతుంది. ఈ కోలై చనిపోవడం ద్వారా ఈ కోలై ద్వారా ఉత్పత్తి అవ్వాల్సినటువంటి విటమిన్ B12 ఉత్పత్తి కాలేదు. అర్థమైందమ్మా? అంటే మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు సహజ సిద్ధంగా తయారవటానికి మరియు మానవ శరీరంలో ఈ కోలై అనే బ్యాక్టీరియా ద్వారా సహజ సిద్ధంగా తయారయ్యే అతి ముఖ్యమైన విటమిన్ B12 రసాయన నామం సైనకోబాలమైన్. ఇది పెద్దవారిలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కనుక దీని లోపం వల్ల కనిపించే అనీమియా పెర్నీషియస్ అనీమియా. ఇది విటమిన్లకు సంబంధించినటువంటి సమాచారం. ఒక చిన్న ట్యాబులేషన్లో విల్ డిస్కస్ వెరీ వెరీ సింపుల్. రిపీటెడ్గా ఐఎమ్ మోస్ట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ కెమికల్ నేమ్స్ అండ్ దేర్ టెక్నికల్ నేమ్స్. సాధారణ నామాలు. విటమిన్ ఏ రసాయన నామం రెటినాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ల గురించి తప్పు పెట్టావంటే నువ్వు రేసులో వెనకబడినట్టే. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విటమిన్ల గురించి తప్పు పెట్టొద్దు. సాధారణ నామం యాంటీక్సిరాఫ్థాల్మిక్ కారకం లేదా యాంటీ నిక్టలోపియా కారకం. విటమిన్ డి కాల్సిఫెరాల్. సాధారణ నామం సన్షైన్ విటమిన్ లేదా చవకైన విటమిన్. విటమిన్ ఈ టోకోఫెరాల్. వంధ్వత్వ నిరోధక విటమిన్. విటమిన్ కే ఫిల్లోక్వినోన్. యాంటీ హెమరైజిక్ కారకం. విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం. యాంటీ స్కర్వీ కారకం. B1 థయామిన్. యాంటీ బెరిబెరీ కారకం. B1. B2 రిబోఫ్లావిన్. యాంటీ గ్లాసైటిస్ కారకం. B3 నియాసిన్. యాంటీ పెల్లాగ్రా కారకం. B9 ఫోలిక్ ఆమ్లం. దీని లోపం వల్ల అనీమియా మెగాలోబ్లాస్టిక్ అనీమియా సంభవిస్తుంది. B12 సయనకోబాలమైన్. మధ్యస్థ మూలకం కోబాల్ట్. లోపం వల్ల కనిపించే అనీమియా పెర్నీషియస్ అనీమియా.
ఎట్టి పరిస్థితుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. విటమిన్ సాధారణ నామం, రసాయన నామం, సాధారణ నామం. సాధారణ నామాల ద్వారా వాటి లోపం వల్ల కనిపించే వ్యాధులు కనిపిస్తాయి కనుక తద్వారా అవి ఏ ఏ పనులు చేస్తాయి అనేది మీరు గమనించవచ్చు. ఇది విటమిన్లకు సంబంధించినటువంటి చాప్టర్. అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెలిటల్ సిస్టమ్. అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెలిటల్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని, స్టడీ ఆఫ్ బోన్స్. మానవ శరీరంలో ఎముకలు అత్యంత ప్రాధాన్యమైనటువంటి పదార్థాలు. ఒక వ్యక్తికి నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని సంక్రమింపజేసే పదార్థం. ఈ అస్థిపంజర వ్యవస్థ ఎముకలతో ఏర్పడి ఉంటుంది. ఈ ఎముకలు సాధారణంగా మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. మరి ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని అంటారు. ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్టియాలజీ. ఎముకలలోని కణాలను ఆస్టియోసైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎముకల యొక్క అధ్యయన శాస్త్రం ఆస్టియాలజీ కనుక ఎముకల్లోని కణాలను ఏమంటారు? ఆస్టియోసైట్స్. ఎముకల్లోని కణాలను ఆస్టియోసైట్స్. మరి ఎముకలు మానవ శరీరంలో 206 ఎముకలు పెద్దవారిలోను, మరి చిన్నపిల్లల్లో 300 ఎముకలు ఉంటాయి. పెద్దవారిలోని ఎముకల సంఖ్య మరియు చిన్నపిల్లల్లోని ఎముకల సంఖ్య. పెద్దవారిలోని ఎముకల సంఖ్య 206, చిన్నపిల్లల్లోని ఎముకల సంఖ్య 300. ఈ 300 ఎముకలు పెద్ద అయ్యే కొద్ది ఏమవుతాయి? లిగమెంట్ల ద్వారా మారుతూ ఫర్ ఎగ్జాంపుల్ పెరిగి పెద్ద అయ్యే కొద్ది ఎముకల యొక్క అనుసంధానం ద్వారా ఎముకల యొక్క సంఖ్య తగ్గటం గమనించవచ్చు. వీ కెన్ సీ ద రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ బోన్స్. మరి ఎముకలు ఏర్పడడానికి దోహదం చేసే ప్రధానమైనటువంటి మూలకాలు కాల్షియం, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. ఎముకలు ఏర్పడటానికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి మూలకాలు కాల్షియం, ఫాస్ఫరస్ మరియు పొటాషియం అనే మూలకాలు దోహదం చేస్తాయి. ఈ ఫాస్ఫరస్ అనే మూలకాన్ని మీరు గమనించి చూస్తే ఎముకలు ఏర్పడటానికి అతి ముఖ్యమైనటువంటి మూలకం. మీరు సాధారణంగా కొరివిదయ్యం అనే కాన్సెప్ట్ మీరు ఎప్పుడైనా గమనించి చూస్తే లేదా విని ఉంటే సాధారణంగా శ్మశానాల్లోనే మాత్రమే కనిపించే ఈ కొరివిదయం అనేది ఎముకలను లేదా శవాలను తగలబెట్టడం ద్వారా ఎముకల నుంచి వచ్చేటువంటి ఫాస్ఫరస్ లేదా భాస్వరం అనే ఫాస్ఫరస్ ఈ ఎండాకాలం ప్రాంతంలో నేల యొక్క పగుళ్ల ద్వారా భూమి లోపల గుండా ప్రయాణిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక ప్రాంతంలో రైతు తన ఆరబెట్టినటువంటి తన హార్వెస్టింగ్ ఆపరేషన్ పంట అనంతరం ఏర్పడే చెత్తను తగలబెట్టడం ద్వారా వచ్చినటువంటి మంట ఎక్కడో ఒక చోట శ్మశానం దగ్గర అంటే ఎముకలు ఏర్పడటానికి అవసరమైనటువంటి మూలకం యాజ్ యు నో కాల్షియం. కాల్షియం తర్వాత ఎముకలు ఏర్పడడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ తర్వాత దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం పొటాషియం. మరి ఎముకలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యాధులు నెంబర్ 1 మినిమేటా అనగా పాదరసాన్ని భుజించిన చేపలను తినడం ద్వారా మానవునికి కలిగే వ్యాధి. బై ఫీడింగ్ మెర్క్యూరీ ఫెడ్ ఫిషెస్. సాధారణంగా పారిశ్రామిక ప్రాంతాలలో పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి మెర్క్యూరీ లేదా పాదరసం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే మెర్క్యూరీ లేదా పాదరసం ఆ సమీపంలో ఉన్నటువంటి జలాల్లో చేరడం ద్వారా ఆ జలాల్లో ఉన్నటువంటి చేపలు ఆ పాదరసాన్ని భుజించడం ద్వారా ఆ పాదరసం తిన్నటువంటి చేపలను మానవుడు భుజించడం ద్వారా మానవునికి కలిగే వ్యాధి మినిమేటా. ఇదే మినిమేటా వ్యాధి చేపలకు రాదు. కారణం ఎందుకంటే చేపల్లోని శ్వాస వ్యవస్థ బాహ్య శ్వాస వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేపలను గమనించి చూస్తే చేపల్లోని శ్వాసవ్యవాలు మొప్పలు. ఒక మొప్ప మూసుకుపోయినా 2 మొప్పలు మూసుకుపోయినా మిగిలిన మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కానీ మానవుల్లోని శ్వాస వ్యవస్థ లేదా శ్వాసక్రియ బంధిత శ్వాస వ్యవస్థ. చేపల్లో బాహ్య శ్వాస వ్యవస్థ అయినందువల్ల పాదరసాన్ని తినడం వలన వాటికి ఎటువంటి సమస్య లేదు. అదే పాదరసాన్ని తిన్నటువంటి చేపలను తినడం ద్వారా మానవునికి సంక్రమించే వ్యాధిని మినిమేటా అని అంటారు. మినిమేటా. నెంబర్ 2 ఆస్టియోపోరోసిస్. సాధారణంగా కాల్షియం లోపం వలన కనిపించే వ్యాధి.
ఎప్పుడైతే కాల్షియం లోపిస్తుందో, ఒక వ్యక్తిలో కాల్షియం లోపించడం వల్ల ఎముకలు బలహీనమైన ఎముకలు ఏర్పడతాయి. గట్టిగా బలంగా కొట్టినా కూడా ఇరిగేటువంటి కాల్షియం లోపం వలన పోరస్ నేచర్ ఆఫ్ ద బోన్స్, ఎముకలు గుళ్ళబారిన ఎముకలు కనిపడే లక్షణాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటారు. నెంబర్ 3 స్పాండిలైటిస్. ప్రాథమికంగా వెన్నుపాము పై మెడకు క్రింద భాగంలో ఉన్నటువంటి వెన్నుపూసలలో ఉన్నటువంటి వెన్నుపూసలు కొన్ని అడుగడం ద్వారా కనిపించేటువంటి సాధారణమైనటువంటి వ్యాధి. అంటే వెన్నుపూసల ఇన్ఫ్లమేషన్ ఇన్ వెర్టిబ్రల్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ స్పాండిలైటిస్. నెక్స్ట్ ఆస్టియోఆర్థరైటిస్. ఈ ఆస్టియోఆర్థరైటిస్ వ్యాధిలో ఏం జరుగుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్టియోఆర్థరైటిస్ వ్యాధిలో డీనేచరింగ్ ఆఫ్ ద హైల్యూరానిక్ యాసిడ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద జాయింట్స్, కీళ్ల ప్రాంతంలో లూబ్రికెంట్ ఎముకల యొక్క స్వేచ్ఛాగమనానికి దోహదం చేసే హైల్యూరానిక్ ఆమ్లం నిర్వీర్యం అవ్వటం ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్, హైల్యూరానిక్ ఆమ్లం కీళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి హైల్యూరానిక్ ఆమ్లం నిర్వీర్యం అవ్వటం ద్వారా కీళ్ల ప్రాంతంలో తట్టుకోలేనంత నొప్పి లేదా ఇమ్మూవబుల్ జాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆస్టియోఆర్థరైటిస్. కొన్ని సందర్భాల్లో ఇది వంశపారంపర్యంగా కూడా సోకే వ్యాధి. కొన్ని సందర్భాల్లో ఇది వంశపారంపర్యంగా కూడా సోకే వ్యాధి. నెక్స్ట్ వ్యాధి సైనోవైటిస్. కీళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి సైనోవియల్ ద్రవం నిర్వీర్యం అవటం ద్వారా కనిపించే వ్యాధి. ఇవి ప్రాథమికంగా అస్థిపంజర వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాధులు. నెక్స్ట్ కమింగ్ టు ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీనిలోనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ ఎముకల సంఖ్య, భాగంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య, అవయవం లేదా భాగంలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య. పుర్రె ప్రాంతంలో ఉన్నటువంటి ఎముకలు 29. నెక్స్ట్ వెన్నుపూసలు 26. నెక్స్ట్ ఛాతీ ఎముక 24. ఛాతీ ఎముకలు రిబ్స్ ఒకవైపు 6, 12, వెనుక వైపున 12, మొత్తం రిబ్స్. ఛాతీ ఎముకలు 24. చేతి ఎముకలు 60 వేళ్లతో సహా. కాలి ఎముకలు 60. ఛాతీ ఎముక 4. కటి ఎముక 2. స్టెర్నం లేదా డయాఫ్రగమ్ 01. మొత్తం 206 ఎముకలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా సాధారణంగా అనుకుంటారు ఈ ఎముకల యొక్క సంఖ్యలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటారు. ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి గమనిద్దాం. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య, చేతి ఎముకల సంఖ్య యొక్క శాతం అని అడిగాడు. మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 206. ఓకే. కాలి ఎముకల సంఖ్య 60, చేతి ఎముకల సంఖ్య 60. రెండు కలిసి. కాళ్ళు మరియు చేతులలోని ఎముకలు శరీరంలోని ఎముకలలో ఎంత శాతాన్ని ఆక్రమిస్తాయి? దాదాపుగా 50% కన్నా ఎక్కువ శాతం ఆక్రమిస్తాయి ఎముకలు. మానవునికి అవసరమైనటువంటి మూలకాలు, మొట్టమొదటిది కాల్షియం. సాధారణంగా మానవునిలో కాల్షియం అతి ముఖ్యమైనటువంటి మూలకం. మానవుల్లో కాల్షియం అతి ముఖ్యమైన మూలకం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ద కాల్షియం. అతి ముఖ్యమైనటువంటి విధులను కాల్షియం నిర్వర్తిస్తుంది. మొట్టమొదటిది కణ విభజనకు దోహదం చేసే మూలకం. కణ విభజనకు దోహదం చేస్తుంది. రెండవ అతి ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్, కణ విభజనతో పాటుగా రక్తం గడ్డ కట్టడానికి దోహదం చేసే మూలకం. రక్తం గడ్డ కట్టడానికి దోహదం చేస్తుంది. కండరాల సంకోచ మరియు వ్యాకోచాలకు దోహదం చేసే మూలకం. కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలకు దోహదం చేసే మూలకం. సాధారణంగా పాలు మరియు గ్రుడ్లు లోని ప్రధానమైనటువంటి మూలకం. సాధారణంగా పాల ద్వారా అధిక మొత్తంలో లభించే మూలకం. దిస్ వాజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ పంచాయత్ సెక్రటరీ స్థాయి ఎగ్జామ్లో అడిగాడు. పాలలోని మూలకం. పాలని గమనించుస్తే, పాలలో ఉన్నటువంటి అణుఘటకాలను ఒకసారి గమనించుస్తే, పాలలోని చక్కెర లాక్టోస్. నెంబర్ 1. నెంబర్ 2, పాలలోని
మూలకం, పాలలోని మూలకం కాల్షియం. పాలలోని మూలకం కాల్షియం. పాలలోని బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. పాలలోని బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. పాలలోని ఆమ్లం నెంబర్ 4 లాక్టిక్ ఆమ్లం. ఇవి సాధారణంగా పాలలో కనిపించే పాలు. దానిలో ఉన్నటువంటి పాలలోని చక్కెర లాక్టోస్, పాలలోని మూలకం కాల్షియం, పాలలోని బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్, పాలలోని ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. పాలలోని ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. ఇది కాల్షియంకు సంబంధించినటువంటి సమాచారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాస్ఫరస్. సాధారణంగా శక్తి ఉత్పన్నక పదార్థాలైనటువంటి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అనే పదార్థాలు ఏర్పడటానికి దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం. శక్తి ఉత్పన్నక పదార్థాలైనటువంటి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, నికోటినమైడ్ డైఫాస్ఫేట్, ట్రైఫాస్ఫేట్, నికోటినమైడ్ డైఫాస్ఫేట్ అనే పదార్థాలు ఏర్పడటానికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి మూలకం. ఇది మనం తీసుకున్నటువంటి ఫాస్ఫరస్లో 80% ఫాస్ఫరస్ ఎముకలో ఏర్పడటానికి దోహదం చేస్తుంది. మానవుడు భుజించినటువంటి ఫాస్ఫరస్లో 80% ఫాస్ఫరస్ ఎముకలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. సాధారణంగా పాలు, గుడ్లు మరియు కాలేయం. పాలు, గుడ్లు మరియు కాలేయంలో అధికంగా లభించేటువంటి మూలకం ఫాస్ఫరస్. నెక్స్ట్ మెగ్నీషియం. నెంబర్ 3 మెగ్నీషియం. మానవుని యొక్క కండర సంకోచ వ్యాకోచాలకు దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం. ఫర్ ద కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మస్కులర్ సిస్టమ్. మానవుని యొక్క కండరాల సంకోచ మరియు వ్యాకోచాలకు దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం. కండర సంకోచ వ్యాకోచాలకు దోహదం చేసే మూలకం మెగ్నీషియం. ఇది సాధారణంగా అనేక ఎంజైమ్లలో కోఎంజైమ్గా పనిచేస్తుంది. అనేక ఎంజైమ్ల యొక్క చర్యారహితమైనటువంటి ఎంజైమ్లలో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఎంజైమ్లలోని ప్రోటీన్ భాగాన్ని అపో ఎంజైమ్ అని చెప్పుకున్నాం, ప్రోటీనేతర భాగాన్ని కోఎంజైమ్ అని చెప్పాం. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అపో ఎంజైమ్ మరియు కోఎంజైమ్. ఎంజైమ్లోని ప్రోటీన్ భాగాన్ని అపో ఎంజైమ్ అని, ఎంజైమ్లోని ప్రోటీనేతర భాగాన్ని కోఎంజైమ్ అని అంటారు. అంటే ఈ కోఎంజైమ్లో సాధారణంగా మూలకాలు ఉంటాయి. అనేక ఎంజైమ్ల యొక్క కోఎంజైమ్ మెగ్నీషియంతో తయారై ఉంటుంది, మెగ్నీషియంని కలిగి ఉంటుంది. అనేక ఎంజైమ్ల యొక్క కోఎంజైమ్ ఇది కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలకు దోహదం చేస్తుంది. కనుక ఈ మూలకం లోపించడం ద్వారా ఫిట్స్ అనే వ్యాధి సంక్రమించవచ్చు. ఫిట్స్, మస్కులర్ డిస్ట్రోఫీ మరియు ఫిట్స్ రావడానికి కారణమైనటువంటి మూలకం. నెక్స్ట్ 4th వన్ సోడియం. సాధారణంగా మానవుడు సోడియంను NaCl రూపంలో తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా మానవుడు సోడియం క్లోరైడ్ రూపంలో తీసుకున్నటువంటి ఈ సోడియం మానవుని యొక్క నాడీకణ ప్రచోదనాలకు దోహదం చేస్తుంది. నాడీకణ ప్రచోదనాలకు దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి మూలకం. హెల్ప్స్ ఇన్ ద కంట్రాక్షన్, హెల్ప్స్ ఇన్ ద నర్వ్ ఇంపల్స్ ప్రాపగేషన్. నాడీకణ ప్రచోదనానికి దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం సోడియం. మరియు ఇది కండరాల యొక్క సంకోచ మరియు వ్యాకోచాలకు దోహదం చేసే మూలకం. నెక్స్ట్ పొటాషియం. ఈ పొటాషియం అనే మూలకం సాధారణంగా నాడీకణ ప్రచోదనాలను తీసుకువెళ్ళే అతి ముఖ్యమైన మూలకం పొటాషియం. అతి ముఖ్యమైనటువంటి మూలకం పొటాషియం. సాధారణంగా దీని లోపం వలన హైపర్ట్రోఫీ అనే వ్యాధి సంభవిస్తుంది. పొటాషియం లోపం వల్ల సాధారణంగా కలిగే వ్యాధి హైపర్ట్రోఫీ. నెక్స్ట్ ఐరన్. ఎర్ర రక్త కణాల యొక్క ఏర్పాటుకు లేదా ఎర్ర రక్త కణాలలోని మధ్య పదార్థం, ఎర్ర రక్త కణాలలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ యొక్క మధ్యస్థ మూలకం ఐరన్. రక్తం ఏర్పడడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకంగా కూడా ఐరన్ని చెప్పుకోవచ్చు. రక్తం ఏర్పడడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం కూడా ఐరన్. నెక్స్ట్ ఫ్లోరిన్. దంతాలు మరియు ఎముకలు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. కనుక
ఈ మూలకం లోపించడం వల్ల, ఫ్లోరిన్ లోపించడం వల్ల మానవుల్లో బలహీనమైన దంతాలు మరియు బలహీనమైనటువంటి ఎముకలు ఏర్పడటం గమనించవచ్చు. బలహీనమైనటువంటి దంతాలు మరియు సాధారణంగా వీటి యొక్క స్థాయి నీటిలో 2 ppm పార్ట్స్ పర్ మిలియన్ దాటితే 2 parts per million దాటితే దంతాలు మరియు ఎముకలు బలహీనపడటం గమనించవచ్చు. వీక్నెస్ ఆఫ్ ద బోన్స్ అండ్ టీత్ కెన్ బి సీన్ ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్లోరిన్ ఇన్ వాటర్. నీటిలో 2 ppm కన్నా ఫ్లోరిన్ దాటితే ఆ ఫ్లోరిన్ దంతాలు మరియు ఎముకలను గుల్లబార్చడానికి దోహదం చేస్తుంది. తర్వాత వచ్చేటువంటి 2 ముఖ్యమైనటువంటి మూలకాలు జింక్ మరియు కాపర్. సాధారణంగా జింక్ మరియు కాపర్ తెల్ల రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేసే అతి ముఖ్యమైన పదార్థం మూలకం జింక్. సాధారణంగా మాంసాహారంలో అధికంగా లభించే మూలకం జింక్. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. తద్వారా మానవుని యొక్క ఆయుష్ను పెంచడానికి దోహదం చేసే మూలకం కూడా జింక్. మానవుని యొక్క ఆయుష్ను పెంచడానికి దోహదం చేసే మూలకం. మరియు క్లోమం నుండి, ప్యాంక్రియాస్ లేదా క్లోమం నుండి ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. క్లోమం నుండి ఇన్సులిన్ యొక్క ఉత్పత్తికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి మూలకం జింక్. 2 ప్రధానమైన విధులు. ఒకటి తెల్ల రక్త కణాల యొక్క ఉత్పత్తికి దోహదం చేస్తుంది మరియు క్లోమం యొక్క బీటా కణాల నుండి ఇన్సులిన్ విడుదలకు దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకం కూడా జింక్. నెంబర్ 2 కాపర్ సాధారణంగా మానవ శరీరంలో 2 రకాలుగా నిల్వ చేయబడుతుంది. మెదడులో సెరిబ్రోక్యూప్రిన్ మరియు కాలేయంలో హెపాటోక్యూప్రిన్ రూపంలో నిల్వ చేయబడుతుంది. కనుక మెదడు మరియు కాలేయం యొక్క సక్రమ పనితీరును నిర్ధారించే అతి ముఖ్యమైన మూలకం కాపర్. చూడటానికి చాలా చిన్న మైక్రో ఎలిమెంటే, బట్ ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్. మెదడు యొక్క బాహ్య పదార్థమైనటువంటి సెరిబ్రమ్ను సక్రమంగా పనిచేయడానికి దోహదం చేసే అతి సూక్ష్మమైన పదార్థం కాపర్. మరియు కాలేయ కణాలు తమ యొక్క విస్తృతి మరియు వ్యాప్తిని జరగడానికి దోహదం చేసే మూలకం కూడా కాపర్. మానవ శరీరంలో మూలకాలు వాటి యొక్క ప్రధానమైన విధులకు సంబంధించిన సమాచారం. మానవుల్లోని వ్యవస్థల గురించి చర్చిస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ వంటి వ్యవస్థల గురించి చూసాం. ఇప్పుడు మనం చర్చించబోయే మానవుల్లోని అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ అయినటువంటి విసర్జక వ్యవస్థ. మానవుల్లోని విసర్జక వ్యవస్థ లేదా ఎక్స్క్రిటరీ సిస్టమ్. మానవుల్లోని విసర్జక వ్యవస్థ సాధారణంగా విసర్జం అంటే ఏర్పడినటువంటి అనేక జీవక్రియల ద్వారా ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను మరియు అనేక జీవక్రియల ద్వారా వ్యర్థ పదార్థాలను ఏర్పరిచి ఆ వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థనే విసర్జక వ్యవస్థ అండి. జాగ్రత్తగా సాధారణంగా మానవుల్లోని విసర్జక వ్యవస్థ వ్యర్థ పదార్థాలు ఏర్పడే విధానాలను మనం జాగ్రత్తగా గమనించి చూస్తే, నెంబర్ 1, అధికంగా తిన్నటువంటి అమైనో ఆమ్లాల వలన, అధికంగా భుజించబడినటువంటి అమైనో ఆమ్లాల వలన, అంటే శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువగా లభించినటువంటి అమైనో ఆమ్లాలు శరీరం నుంచి అమోనియా, యూరియా మరియు యూరిక్ ఆమ్లం రూపంలో బయటకు విసర్జించబడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమోనియా, యూరియా మరియు యూరిక్ ఆమ్ల రూపంలో బయటకు విసర్జించబడతాయి. నెంబర్ 2, రక్తంలోని హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెందడం ద్వారా బైలు రూబిన్ మరియు బైలువిరిడిన్ అనే పదార్థాలు బయటకు విడుదల చేయబడటం గమనించవచ్చు. శ్వాసక్రియ ద్వారా విడుదలైన కార్బన్ డయాక్సైడ్ నిశ్వాస ద్వారా బయటకు పంపించబడటం, శ్వాసక్రియ ద్వారా ఏర్పడినటువంటి కార్బన్ డయాక్సైడ్ నిశ్వాస ద్వారా లేదా ఎక్సలేషన్ ద్వారా బయటకు విడుదల చేయబడటం కూడా శ్వాసక్రియ విసర్జక వ్యవస్థలోని ప్రధానమైనటువంటి భాగంగా చెప్పవచ్చు. నెంబర్ 4, స్వేదం మరియు లాలాజలం నుండి అధిక మొత్తంలో మనం లవణాలను నష్టపోవడం కూడా గమనించవచ్చు. స్వేదం మరియు లాలాజలం నుండి లవణాలను
నష్టపోవటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్వేదం మరియు లాలాజలం ద్వారా విటమిన్లను కూడా నష్టపోవడం జరుగుతుంది. జీవక్రియల ద్వారా ఏర్పడినటువంటి జీవక్రియల యొక్క అంత్య ఉత్పన్నకాల ద్వారా ఏర్పడినటువంటి విటమిన్లు కూడా మానవుని యొక్క విసర్జక వ్యవస్థలోని భాగంగా చెప్పవచ్చు. ఈ ఏర్పడినటువంటి అన్ని రకాలైనటువంటి విసర్జక పదార్థాల్లో కార్బన్ డయాక్సైడ్, బైలురూబిన్, బైలువిరిడిన్, అమోనియా, యూరియా మరియు యూరిక్ ఆమ్లాల్లో అత్యంత విషపూరితమైనటువంటి పదార్థం అమోనియా. ఈ అమోనియా మానవ శరీరంలో అత్యంత విషపూరితమైనటువంటి పదార్థం. సాధారణంగా ఇది కాలేయంలో ఏర్పడుతుంది. ఈ కాలేయంలో ఏర్పడిన తర్వాత విడుదలైనటువంటి అమోనియా మానవ శరీరం నుంచి బయటకు పంపించడానికి అమోనియా యూరియా రూపంలోకి రూపాంతరం లేదా మార్చడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏర్పడినటువంటి అమోనియా యూరియాగా రూపాంతరం చెందడం గమనించవచ్చు. ఏర్పడినటువంటి అమోనియా యూరియాగా రూపాంతరం చెందడం గమనించవచ్చు. సాధారణంగా అమోనియా మానవ శరీరంలో 2500 భాగాలకు, మానవ శరీరంలోని కణాల్లో 2500 భాగాలకు ఒక భాగం ఉన్న కణాన్ని నాశనం చేసే అటువంటి అత్యంత విషపూరితమైన పదార్థం కనుక 2500 భాగాల్లో ఒక భాగం ఉన్నప్పటికీ కనుక ఈ అమోనియాను శరీరం నుంచి బయటకు పంపించడానికి లేదా అమోనియాను తక్కువ విషపూరితమైనటువంటి పదార్థంగా మార్చే తక్కువ విషపూరిత పదార్థమైనటువంటి యూరియాగా మార్చే అవయవం కాలేయం. అంటే మానవ శరీరంలోని ఏర్పడినటువంటి అమోనియా కాలేయంలో యూరియాగా మారుతుంది. ఈ వలయాన్ని యూరియా వలయం లేదా ఆర్నిథైన్ ఆర్జినైన్ వలయం అని కూడా పిలుస్తారు. ఓఏ వలయం అని కూడా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో ఏర్పడినటువంటి అమోనియా కాలేయంలో ఏర్పడినటువంటి అమోనియా యూరియాగా రూపాంతరం చెందుతుంది. ప్రధానంగా విసర్జక వ్యవస్థ అనగానే మానవ శరీరంలో మూత్రపిండాలు ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థ. మానవ శరీరంలో ఒక జత మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో కనిపిస్తాయి. ఒక్కొక్క మూత్రపిండం 150 గ్రాములు బరువును కలిగి ఉంటుంది. 150 గ్రాముల బరువును కలిగినటువంటి మూత్రపిండాలు ఒక జత మూత్రపిండాలు కనిపిస్తాయి. 150 గ్రాముల బరువు కలిగినటువంటి ఒక జత మూత్రపిండాలు కనిపిస్తాయి. వీటిలో కుడి మూత్రపిండం కొద్దిగా కిందకు దిగవబడి ఉంటుంది. కారణం మానవ శరీరంలోని అతిపెద్ద అవయవమైనటువంటి కాలేయం, అతిపెద్ద గ్రంథి అయినటువంటి కాలేయం మానవుని యొక్క కుడి భాగంలో ఉంటుంది కనుక కుడి మూత్రపిండం కొద్దిగా కిందకు దిగవబడి ఉంటుంది. మరి ఈ ప్రతి మూత్రపిండం బాహ్య వల్కలం మరియు లోపలి దవ్వ అనే 2 భాగాలుగా వర్గీకరించవచ్చు. మూత్రపిండం బాహ్య వల్కలం మరియు లోపలి దవ్వ భాగాలుగా విభజించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూత్రపిండం అనుకుందాం. ఈ మూత్రపిండంలో బాహ్య భాగాన్ని వల్కలం గాను లోపలి భాగాన్ని దవ్వగాను పరిగణించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మూత్రపిండంలో మిలియన్ల సంఖ్యలో నెఫ్రాన్లు కనిపిస్తాయి. ప్రతి ఒక్క మూత్రపిండంలో మిలియన్ల సంఖ్యలో నెఫ్రాన్లు కనిపిస్తూ ఉంటాయి. అంటే మూత్రపిండాల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక భాగాన్ని నెఫ్రాన్లు అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇది మూత్రపిండాలకు. అలాగే కాలేయంలో అయితే కాలేయంలోని ప్రధానమైన ఇది మూత్రపిండాలు కాలేయంలోని ప్రధానమైనటువంటి భాగాన్ని కాలేయ కణాలు లేదా హెపాటోసైట్స్, చిన్న ప్రేగులో అయితే సూక్ష్మ చూషకాలు, అదే ఊపిరితిత్తులలో వాయుగోణులు అనే నిర్మాణాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క అవయవం ఆధారంగా ఒక్కొక్క అవయవంలో సాధారణంగా కొన్ని క్రియాత్మకమైనటువంటి ప్రైమరీ యూనిట్స్ ఉంటాయి. ఇవన్నీ కలవటం ద్వారా మనకు అక్కడ భాగం ఏర్పడుతుంది. అంటే ప్రతి మూత్రపిండంలో సాధారణంగా మిలియన్ల సంఖ్యలో నెఫ్రాన్లు ఉంటాయి. ఈ నెఫ్రాన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని నెఫ్రాలజీ అని అంటారు. మూత్రపిండాలు, మూత్రాశయం మరియు మూత్రనాళం యొక్క అధ్యయన శాస్త్రాన్ని యూరాలజీ అని, మూత్రపిండంలో ఉన్నటువంటి మిలియన్ల సంఖ్యలో ఉన్నటువంటి నెఫ్రాన్ల యొక్క అధ్యయన శాస్త్రాన్ని నెఫ్రాలజీ అని అంటారు. సాధారణంగా నెఫ్రాన్ పొడవైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
నెఫ్రాన్ యొక్క ప్రారంభ భాగంలో కప్పు ఆకారంలో ఉన్నటువంటి కప్పు ఆకారంలో ఉన్న ఆకారాన్ని బౌమన్స్ గుళిక అని అంటారు. బౌమన్స్ గుళికలోకి అనేక రక్తకేశ నాళికల యొక్క సముదాయం రక్తాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. అధిక మొత్తంలో రక్తకేశ నాళికల యొక్క సముదాయం రక్తాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ రక్తకేశ నాళికలు మరియు బౌమన్స్ గుళికల యొక్క సముదాయాన్ని గ్లోమర్యులస్ అని అంటారు. రక్తకేశ నాళికలు మరియు బౌమన్స్ గుళిక ద్వారా ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాన్ని లేదా కాంప్లెక్స్ స్ట్రక్చర్ని గ్లోమర్యులస్ అని అంటారు. ఇది ప్రావస్థ సంలీనం లేదా సమీప సంవలయనం మరియు దూరస్థ సంలయనం. చూడండి, రక్తకేశ నాళికల నుంచి వడపోత కొరకు బౌమన్స్ గుళికలోకి పంపబడుతుంది. ఈ బౌమన్స్ గుళికలో సాధారణంగా ప్రాథమిక వడపోత జరుగుతుంది. ఈ బౌమన్స్ గుళిక నుంచి ఏర్పడినటువంటి పొడవాటి నిర్మాణమైనటువంటి సంలయనంలో లేదా హెన్లీ సిక్యం లేదా హెనెల్ సులూప్ అనే నిర్మాణంలో ద్వితీయ వడపోత జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌమన్స్ గుళికలో ప్రాథమిక వడపోత ఉంటుంది. నెంబర్ 2, హెన్లీ సిక్యంలో ఈ ప్రాథమిక వడపోత ద్వారా మిగిలిపోయి వచ్చినటువంటి లవణాలు మరియు ఆహార పదార్థాలు మరియు నీరు అమైనో ఆమ్లాలు యొక్క ద్వితీయ వడపోత ఉంటుంది. సెకండరీ ఫిల్టరేషన్ కెన్ బి సీన్ ఇన్ హెనెల్ సులూపం. ప్రాథమిక వడపోతకు దోహదం చేసే భాగం బౌమన్స్ గుళిక, ద్వితీయ వడపోతకు దోహదం చేసే భాగం హెన్లీ సిక్యం. ఈ సాధారణంగా ప్రాథమిక వడపోతలో ప్రతి నిమిషానికి 120 ml రక్తం శుభ్రపరచబడుతుంది. ప్రతి నిమిషానికి ప్రాథమిక వడపోతలో బౌమన్స్ గుళికలో 120 ml రక్తం శుభ్రం చేసి కిందకు దించబడుతుంది. తరువాత ద్వితీయ వడపోతలు ప్రాథమిక వడపోత ద్వారా వచ్చినటువంటి వ్యర్థ పదార్థాల నుంచి 99% నీరు, లవణాలు, గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాల యొక్క పునఃశోషణ జరుగుతుంది. నీరు, అమైనో ఆమ్లాలు మరియు గ్లూకోజ్ అనే పదార్థాల యొక్క పునఃశోషణ జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఏర్పడినటువంటి మూత్రంలో సాధారణంగా మూత్రంలోని అనుఘటకాలు మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైన వర్ణకం యూరోక్రోమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకం యూరోక్రోమ్. పదార్థాలు శాతం మూత్రంలో అనుఘటకాలు, మూత్రంలోని పదార్థాలు మరియు శాతం పరంగా చూసినప్పుడు మూత్రంలో నీరు 96% ఉంటుంది. మూత్రంలో నీరు ఎంత ఉంటుంది? 96%. యూరియా 2% ఉంటుంది. మూత్రంలో యూరియా 2% ఉంటుంది. నెక్స్ట్ లవణాలు 1.6%. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు 0.4% ఉంటాయి. ఇది మూత్రంలో ఉన్నటువంటి మూత్రంలో నీరు 96%, యూరియా 2%, లవణాలు 1.6%, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు 0.4% ఉంటాయి. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు 0.4% మూత్రంలో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. మరి సాధారణంగా మూత్రంలో అనేక రకాలైనటువంటి మూత్రంలో ఉంటాయి. సాధారణంగా ఒకటి నెంబర్ 1 పాలియూరియా అనగా అధిక మూత్రం లేదా ఫ్రీక్వెంట్ యూరినేషన్. అధిక మూత్రం లేదా ఫ్రీక్వెంట్ యూరినేషన్. నెంబర్ 2 ఏన్యూరియా. ఆబ్సెన్స్ ఆఫ్ యూరిన్. మూత్రం చాలా తక్కువగా నష్టపోవటాన్ని మూత్రం చాలా తక్కువగా నష్టపోవడాన్ని ఏన్యూరియా అని. నెక్స్ట్ హెమచ్యూరియా అనగా మూత్రంలో రక్తం ఉండటాన్ని
హెమచూరియా అని. గ్లూకోజూరియా అనగా మూత్రంలో గ్లూకోజ్ ఉండటం. ఇవి మూత్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలు. పాలియూరియా అనగా అధిక మూత్రం లేదా ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఏన్యూరియా అనగా మూత్రం చాలా తక్కువగా ఉండటం, మూత్రం చాలా తక్కువగా నష్టపోవడం. హెమచూరియా అనగా మూత్రంలో రక్తం కలిసి ఉండటం, రక్తాన్ని హెమచూరియా అని. గ్లూకోజూరియా అనగా మూత్రంలో గ్లూకోజ్ కలిసినటువంటి రక్తాన్ని, మూత్రంలో గ్లూకోజ్ కలిసిన మూత్రాన్ని గ్లూకోజూరియా అని అంటారు. నెక్స్ట్, విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రధానమైన వ్యాధులను మీరు గమనించి చూస్తే ఫినైల్ ఆల్కాప్టన్యూరియా అనే ఒక జన్యు సాంక్రమిత వ్యాధి కనిపిస్తుంది. ఫినైల్ ఆల్కాప్టన్యూరియా వెరీ వెరీ ఇంపార్టెంట్ జన్యు సాంక్రమిత వ్యాధి. విసర్జక వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల్లో ఫినైల్ ఆల్కాప్టన్యూరియా అనే వ్యాధిలో ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం మూత్రపిండాలలోని నెఫ్రాన్ల ద్వారా శోషించబడకుండా, నెఫ్రాన్లు ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లాన్ని శోషించకపోవడం వలన మూత్రంలో ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం యథావిధిగా బయటకు విసర్జించబడి, ఎప్పుడైతే మూత్రంలో ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం బయటకు వస్తుందో అది వాతావరణంలోని ఆక్సిజన్తో సంయోగం చెందడం ద్వారా నలుపు రంగు మూత్రం ఏర్పడే పరిస్థితి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నలుపు రంగు మూత్రం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే మూత్రంలో ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం వాతావరణంలోని ఆక్సిజన్తో సంయోగం చెందటం ద్వారా. ఇది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మూత్రంలో ఫినైల్ అలనైన్ ఉండటం వలన, మూత్రంలో ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం ఉండటం వలన మూత్రం వాతావరణంలోని ఆక్సిజన్తో కలిసి, మూత్రంలోని ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లం వాతావరణంలోని ఆక్సిజన్తో కలిసి నలుపు రంగులోకి మారడం. నెంబర్ 1, ఇది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. ఇది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. దీనిలో ఫినైల్ నష్టపోయే అమైనో ఆమ్లం ఫినైల్ అలనైన్, దీనిలో నష్టపోయే అమైనో ఆమ్లం ఫినైల్ అలనైన్. నెంబర్ 3, ఈ ఫినైల్ అలనైన్ అనే అమైనో ఆమ్లాన్ని సాధారణంగా దీనిలో ఎక్కువగా నష్టపోతాం. ఈ నష్టపోయినటువంటి అమైనో ఆమ్లాన్ని మరలా ఎప్పుడైతే ఫినైల్ అలనైన్ ప్లస్ ఆక్సిజన్ విల్ గివ్స్ యూ నలుపు రంగు మూత్రం కనిపిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ క్రింది వ్యాధుల్లో ఏ వ్యాధి జన్యు సాంక్రమిత వ్యాధి అన్నప్పుడు వీటిలో ఫినైల్ ఆల్కాప్టన్యూరియా అనేది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. ఫినైల్ ఆల్కాప్టన్యూరియా అనేది ఒక జన్యు సాంక్రమిత వ్యాధి. నెక్స్ట్, డ్రాప్సీ లేదా ఈడిమా. ఈ వ్యాధిగ్రస్తులలో కణాల మధ్య ప్రాంతంలో నీరు చేరటం జరుగుతుంది. ఈడిమా అనగా అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేస్. కణాంతర్గత ప్రదేశాలలో నీరు చేరటం గమనించవచ్చు. అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్, కణాంతర్గత ప్రదేశాలలో నీరు చేరటం అనేది డ్రాప్సీ లేదా ఈడిమా వ్యాధికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. సాధారణంగా సుదూర ప్రయాణాలు చేసే వ్యక్తులలో ఈ డ్రాప్సీ లేదా ఈడిమా అనే పరిస్థితి కనిపిస్తుంది. లేదా అధికంగా మస్టర్డ్ ఆయిల్ భుజించడం ద్వారా కూడా డ్రాప్సీ లేదా ఈడిమా అనే వ్యాధి కనిపిస్తుంది. నెక్స్ట్, కృత్రిమ కిడ్నీ. ఆర్టిఫిషియల్ కిడ్నీ సాధారణంగా రక్తాన్ని వడపోయకపోవటం వల్ల కనిపించే అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్. ఎప్పుడైతే సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం లేదా మూత్రపిండాల్లో నెఫ్రాన్ల యొక్క వైఫల్యం ద్వారా ఆర్టిఫిషియల్ కిడ్నీ లేదా డయలైజర్ని తయారు చేయటం జరుగుతుంది. డయలైజర్ ద్వారా రక్తం శుభ్రపడటం గమనించవచ్చు. డయలైజర్ విధానం ద్వారా రక్తం శుభ్రపడటం అనేది సాధారణంగా లేదా ప్రముఖంగా గమనించదగినటువంటి అంశం. దీనిని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త విలియం కోల్ట్. మొట్టమొదటిసారిగా కృత్రిమ కిడ్నీని కనుగొన్న శాస్త్రవేత్త విలియం కోల్ట్. ఇది విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం.